అందరికీ నమస్కారం. ఈ నెల 4వ తేదీన రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం, దానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆ ఈవెంట్ నుంచి తిరిగి వెళ్తూ ఇద్దరు యువకులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ యొక్క యువకులు చనిపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలే అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వైసీపీ ముసుగులో ఉండే మేధావులు సోషల్ మీడియాలో పదే ప్రచారం చేయడం చూస్తున్నాం. ఇది నిజంగా మీ యొక్క అవివేకానికి, మీ యొక్క దుర్మార్గానికి ఇది నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలో తప్పేంటి? ఆయన ఏమన్నాడు? యువతకి ఉద్యోగాలు, ఉపాధి ఇవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. ఈలోపు ఏం చేస్తారు యువత? సరదాగా సినిమా ముందు బైక్ రేసింగ్లు చేసుకుంటూ, స్టంట్లు చేసుకుంటూ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి అన్నాడు. దానిలో తప్పే ఉంది? ఆయన చెప్పినా చెప్పకపోయినా జరిగేది అదే కదా. ప్రతి ఒక్క అభిమాని కూడా వాళ్ళకి ఇష్టమైన హీరో సినిమాకి బైక్ రైజులు చేయడం, ర్యాలీలు చేయడం, బైక్ రౌండ్స్ చేయడం, స్టంట్స్లు చేయడం, టపాసులు పేల్చడం, కేకులు కట్ చేయడం, తీన్మార్ పెట్టి డ్యాన్స్లు వేయడం, అదే కదా జరిగేది. ఆయన అనడం వల్లే ఆ యువకులు చనిపోయారని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు అదే ఈవెంట్లో ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఇంటికాడ మీ అమ్మ మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు, మీకు వాళ్ళు చాలా ఇంపార్టెంటు, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మీకు ఏదన్నా అయితే నాకు బాధ వేసిద్ది, నా గుండెకి బాధ వేసిద్ది, మీ అమ్మ మీ నాన్న అడిగానని చెప్పండి, అందరికీ నా పాదాభివందనం అని చెప్పండి. అదొక అని ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఎందుకు ప్రస్తావించట్లా? యాక్సిడెంట్ జరిగింది, ఇద్దరు చనిపోయారని మాట్లాడుతున్నారు, మరి ఈ వ్యాఖ్యలు ఎందుకు ప్రస్తావించట్లేదు? అదే చనిపోకపోతే పరిస్థితి ఏంటి? చనిపోకపోతే ఆయన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలో తప్పు లేదనే కదా. ఏం మాట్లాడతారు మీరు? ఏదో ఆయన బుర్ర చల్లేయాలి, ఏదో చేసేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ చనిపోయిన కుటుంబాలను కూడా పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి 5 లక్షలు చొప్పున 10 లక్షలు ఇవ్వడం, దిల్ రాజు గారు కుటుంబానికి ఆయన కూడా 10 లక్షలు ఇవ్వడం, 2 కుటుంబాలకి, రామ్ చరణ్ గారు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరు కూడా ప్రస్తావించట్లా. అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కొంతమంది గేమ్ చేంజర్ సినిమాని బ్యాన్ చేస్తున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూస్తున్నాం. ఏం చేస్తారు మీరు? మీ వల్ల ఏమైద్ది? ఆపడం మీ వల్ల అయిద్దా? సినిమాని ఆపడం మీ వల్ల అయిద్దా? సినిమాలో స్టోరీ ఉంటే, అది ఒక ఏ హీరో సినిమా అయినా కానివ్వండి, దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అవి చిన్న సినిమాలకు ప్రూవ్ చేసినాయి. మొన్న ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన ఆయి సినిమా కానీ, కా సినిమా కానీ, కమిటీ కుర్రోళ్ళు కానీ, అమరన్ కానీ, చాలా సినిమాలో స్టోరీ ఉంటే ఇండియా వైడ్గా దాన్ని ఆదరిస్తారు అందరూ కూడా. మీరు ఏదో సినిమాని బ్యాన్ చేసేద్దాం, అది మీ యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం. అది మీ వల్ల ఏమీ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో కావాలని మీరు ప్రోత్సహించడం తప్ప దాన్ని ఎవరు కూడా పరిగణలో తీసుకోవట్లేదు. అదేవిధంగా ఆయన అన్న మాటలే తప్పైతే ఎనీ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ కూడా బైక్ ర్యాలీలు చేస్తాం, బైక్ రైజింగ్లు ఇస్తాం, హారన్స్ కొడతాం. అది కొంతమందికి డిస్టర్బ్గా ఉంటుంది, కొంతమందికి నచ్చిద్ది. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ బైక్ ర్యాలీలు చేయలేదా? లేదా మీటింగ్లకు వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరు చనిపోలేదా? అలాగని జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా? మీరు ఏదో ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైంది? అది తిరిగి మన మొహం మీద పడుద్ది.
అలాగే ఉంది ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తీరు, వాళ్ళ యొక్క నాయకుల తీరు. కానీ రోజా గారు కూడా ఇవాళ మాట్లాడుతుంది, ఆకాశం మీద ముమ్మేస్తే మన మొహం మీద పడిద్దమ్మా, మనమే తుడుచుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అదేవిధంగా అందరూ కూడా ఈ నెల 10వ తారీఖు గేమ్ చేంజర్ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.